హైదరాబాద్ సిటీలో పెనుగాలులతో కుండపోత వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, హిమాయత్ నగర్, లక్డీ కపూల్, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, మాదాపూర్, కొండాపూర్, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్, ఏఎంబి, ఇనార్బిట్ మాల్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వచ్చే 2 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రానున్న 2 రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జీహెచ్ఎంసీతో పాటు పోలీసు, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. సిటీలో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. హిమాయత్ సాగర్కు భారీగా వరద రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాద స్థాయిలో నీటి మట్టం ఉండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. మూసీ పరివాహక ప్రాంత జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో ఇచ్చిన హామీలకు సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, రాహుల్, సోనియా కూడా బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూత్ డిక్లరేషన్ ఏమైంది, మైనారిటీ డిక్లరేషన్ ఏమైంది అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. బీసీలకు 1,00,000 కోట్లు ఇస్తామన్నారు. 2 ఏళ్లలో బీసీల కోసం 40,000 కోట్లు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రదక్షిణలు తప్ప తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని, బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణకు చిత్తశుద్ధి లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. అనేకమైనటువంటి బీసీ సామాజిక కులాలకు బీసీ డిక్లరేషన్లో అనేక రకాల హామీ ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఇచ్చినటువంటి హామీల మీద ఏ రకంగా అమలు చేయాలి, అందులో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలేంటి, న్యాయపరమైనటువంటి అంశాలేంటి, ఏవి కూడా అమలు చేయకుండా అద్దాల మేడలో కూర్చొని ఇతరుల మీద రాళ్ళు రువ్వేటువంటి ప్రయత్నము రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తూ ఉండడం అని చేస్తాను. ముఖ్యంగా బీసీలకు సామాజిక సాధికారిత కల్పించేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు అనే విషయం ఈరోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. ఆయన శిలాశాసనం అని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని గద్దె దించుతామని దానికి శిలాశాసనం రాస్తున్నానని చెప్పాడు. గత ప్రభుత్వంలో చేసిన పాపాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. కరెంటు ఛార్జీల మోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారని ఆరోపించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలు, సర్పంచులు అందరూ టీడీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. సూపర్ 6లో చెప్పినట్లు అన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రాంతంలో జడ్పీటీసీ ఎన్నికలలో గెలవబోతున్నామన్నారు. కూటమి ప్రభుత్వంపై ఆకర్షితులై ఎంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలన్నీ జరుగుతూ సుభిక్షంగా ఉంటే ఇవి డిస్టర్బ్ చేసే విధంగా రౌడీ మూకలతో అమాయకమైన దళితుల్ని, అంటే గతంలో కూడా మనం చూసాం, దళితులపై దాడి చేసి వాళ్ళు డోర్ డెలివరీ చేయడం, మోటార్ సైకిల్ రెంట్కి తీసుకుని రెంట్ కట్టలేదనేసి అతని దళిత బిడ్డని చితకబాతం చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా ఎవరైతే
కారకులు. అంటే ముఖ్యంగా ఈ బాధితుడు దళిత బిడ్డ ఎవరైతే పవన్ ఉన్నాడో ఇంకా అతని యొక్క ఆచూకీ తెలియలేదు. అతని ఆచూకీ కోసం మనల్ని ట్రై చేస్తే అతను భయపడి పారిపోయాడా, ఇంకా వాళ్ళ చెరలో ఉన్నారో తెలియట్లేదు. సో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రౌడీజం మేము క్షమించాం. వాళ్ళ రౌడీజంని ఎండగొట్టి అభివృద్ధిని వైపు ఉండాలి. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ యొక్క అండ కూడా మాకు కావాలి. కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తిని కొట్టాలని కూడా నేను ఆలోచన చేయట్లేదు. ఒక దళిత బిడ్డ ఏదో అవసరానికి బండి రెంట్కి తీసుకున్నాడు, డబ్బులు సకాలంలో కట్టలేదు. కట్టకపోతే వేరే మార్గాలు ఉంటాయి తీసుకోవడానికి, అంతేగాని మనిషి చంపుతారా కొడతారా విషయం ఇలాంటి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సహించదు. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఒకే డిస్టిలరీ నుంచి గతంలోనూ వచ్చిన మద్యమే ఇప్పుడు ఇస్తున్నారని విమర్శించారు. మరి ఇది అలా నాణ్యమైన మద్యం అవుతుంది? సక్రమంగా నడిపిన మద్యం వ్యాపారంలో లిక్కర్ స్కామ్ అని చెప్పి అందరినీ అరెస్టు చేస్తున్నారన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని సిఐడి నిగ్గు తేల్చి ఐపీసీ 166, 167, 409, 120B మొదలైన కేసులు నమోదు చేశారు. ఇక చంద్రబాబు ఈ కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడంటూ బాంబు పేల్చారు. అన్నాడు. ఇప్పుడు నాణ్యమైన మందు ఇస్తున్నారంట, ఏంటో నాకు అర్థం కాల. సేమ్ డిస్టిలరీ నుంచే వచ్చేటటువంటి మందు కింద మరి మద్యం ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు. మరి ఈ నాణ్యమైన మందు మీద ఇది నాణ్యమైన మందు ఆరోగ్యానికి హానికరం కాదు అని రాస్తున్నారేమో నాకు తెలియదు, నేను చూడలా. ఆరోగ్యానికి హానికరం లేని మందు ఇస్తున్నామని చెప్పి ఇవాళ దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ తెగబడిందని మనవి చేస్తున్నా. కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ దాడుల వ్యవహారం కాకరేపుతుంది. పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై గవర్నర్కి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యాలపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు బొత్స సత్యనారాయణ. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై జరిగిన దాడి ఘటనను వివరించినట్లు తెలిపారు. మాట్లాడి పోలీస్ సంఘం రియాక్ట్ అవ్వాలి. ఇది మీరు కాకి బట్టలు వేసుకుని మన గౌరవాన్ని తీసే మాటల, ఇది రాష్ట్రంలో శాంతి భద్రతలను మనం ప్రదర్శించే మాటల, ఇటువంటి పలచన మాటల వల్లే మన తాలూకా వ్యవస్థ, మన డిపార్ట్మెంట్ ఈ రకంగా పలచన అయిపోతుందని వారు చెప్పాలి. వాళ్ళకి ఏమనుకుంటున్నారు వాళ్ళు? అన్ని సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఒకలాగా ఉండదు అధికారం. ఎప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు. ఆయన చైర్మన్గా శ్రీవారి ఆలయంలో ఎన్నో అపచారాలు జరిగాయని ఆరోపించారు. అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి అపచారం చేశారని మండిపడ్డారు. కల్తీ నెయ్యితో జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ఇచ్చారని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలలో ప్రక్షాళన చేశామన్నారు. టీడీపీపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. టీటీడీ చైర్మన్ మరి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గురించి బీఆర్ నాయుడు గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. గత ప్రభుత్వంలో తిరుపతి ప్రజాప్రతినిధిగా తిరుమల తిరుపతి దేవస్థాన ట్రస్ట్ చైర్మన్గా ఎన్ని అపచారాలు, ఎన్ని అపశృతులు జరిగిందో ఒకసారి కరుణాకర్ రెడ్డిని ఆత్మవిమర్శ చేసుకోవాలనేసి కూడా నేను కరుణాకర్ రెడ్డిని అడుగుతున్నా. తిరుపతి తిరుమల దేవస్థానంలో అటువంటి దేవునికి నైవేద్యం సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డు, నెయ్యి, కల్తీ నెయ్యి నువ్వు వాడి అపచారం చేయలేదా టీటీడీ చైర్మన్? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి చొక్కెదురైంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోండి అంటూ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్. గత నెల ఒక పబ్లిక్ మీటింగ్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జాగృతి నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్లో హైదరాబాద్కు చెందిన న్యాయవాది కారుపోతుల రేవంత్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక రేవంత్ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఈ సంఘటన కారకులైన మహిళా ఎమ్మెల్సీపై అనాలోచితంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకొని 4 వారాల్లో నివేదికను సమర్పించాలని డీజీపీ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్.
పులివెందులలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే తన తండ్రి హత్య గుర్తుకొస్తుందని వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత అన్నారు. గొడ్డలిపోటుతో వివేక పడి ఉంటే అప్పుడు గుండెపోటుగా చిత్రీకరించారని గుర్తు చేశారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ను తుడిచేశారని ఆరోపించారు. హత్య తర్వాత ఓ లేఖ తెచ్చి తన నాన్నను ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చంపినట్లు సంతకం చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ఇప్పుడు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని సునీత అన్నారు. చేయించినట్లు ఈ రోజు చేయించుండరు అని నేను ఎందుకు అనుకోవాలి? నాకు తెలియదు. నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి. ఆ రోజు మీరే చేయించారు, మళ్ళీ ఈ రోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా. మీరే రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసిండొచ్చు కదా. మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం. ఈ 6 ఏళ్ల పోరాటం, నా పోరాటం ఎందుకు ఈ 6 ఏళ్ళు? ఇటువంటి సంఘటనలు జరగకూడదు అని. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. చిన్నైనా పెద్దయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. ఆ రోజు చేసిన దానికి ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు. అట్లా వైసీపీ నేత తురకా కిషోర్ అరెస్టు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తురకా కిషోర్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కిషోర్ను అరెస్టు చేశారని పేర్కొంది. తురకా కిషోర్ రిమాండ్ రిపోర్టును రిజెక్ట్ చేసింది. అసలు అరెస్టు చేసిన సమయంలో పాటించాల్సిన నిబంధనలను పూర్తిగా తుంగలోకి తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక రిమాండ్ విధింపులో చట్ట ఉల్లంఘనలు ఉన్నాయని తెలిపింది ఏపీ హైకోర్టు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించినప్పుడు అరెస్టైన వ్యక్తిని ఒక్క క్షణం కూడా జైల్లో ఉంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తన అరెస్టు, రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ తురకా కిషోర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తురకా కిషోర్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తిరుపతిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. సెటిల్మెంట్లతో ప్రజలను భయపెడుతున్నారు. శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న దుకాణం కాంట్రాక్టును తనకు రాసివ్వాలంటూ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి అనిల్ రెడ్డి దౌర్జన్యానికి దిగారు. గిరిజన యువకుడిని కిడ్నాప్ చేసి ఎంఆర్ పల్లిలోని అనిల్ రెడ్డి ఇంట్లో బంధించి తీవ్రంగా హింసించారు. గిరిజన యువకుడిని కొడుతుండగా అనిల్ రెడ్డి స్నేహితులు వీడియో తీశారు. వేతనాలు పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులు ఇంకా సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. బంద్ కారణంగా టాలీవుడ్లో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 3 రోజులుగా చర్చలు జరిగినా ఫలితం లేదు. వేతనాలు పెంచడం కష్టమని నిర్మాతలు చెబుతుంటే పెంచనిదే పనికి వెళ్లమని కార్మికులు అంటున్నారు. 4వ రోజు కూడా సమ్మె కొనసాగుతుంది. గురువారం రోజు ఫిల్మ్ ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిగింది. నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు జరిగాయి. కాగా తమకు ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ ఇవ్వాలని, నాన్ మెంబర్స్కి కూడా ఉపాధి ఇస్తామన్నారు నిర్మాతలు. ఫెడరేషన్ ముందు తమ డిమాండ్లను ఉంచారు. భారత్పై టారిఫ్ వార్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దేశ ప్రయోజనాల విషయంలో తగ్గేదేలే అని, రైతుల ప్రయోజనాలు కాపాడడంలో రాజీ పడే ప్రసక్తే లేదని, దేనికైనా సిద్ధమని ప్రకటించారు ఆయన. రష్యాతో చమురు కొనుగోళ్ల నేపథ్యంతో మరో 25% పెనాల్టీ టారిఫ్ను బుధవారం ట్రంప్ ప్రకటించారు. దీంతో భారత్పై అమెరికా సుంకాలు 50%కి చేరాయి. ఆ మరుసటి రోజే అంటే గురువారం ఉదయం ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోడీ ఈ వ్యవహారంపై స్పందించారు. अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. మహారాష్ట్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తున్నట్టు ఆరోపించారు. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్ మహదేవ్పూర్ అసెంబ్లీ స్థానంలో సుమారు 1,00,000కు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు చేశారు. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణుబాంబు లాంటి ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు. కాగా రాహుల్ ఆరోపణలపై స్పందించిన కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ దొంగ ఓట్లపై ఆధారాలు ఇవ్వాలని లేఖ రాశారు. దొంగ ఓట్ల వివరాలకు డిక్లరేషన్ ఇవ్వాలని లేఖలో వెల్లడించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి పదవికి ఉమ్మడి వ్యూహంపై సమావేశంలో చర్చించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమావేశంపై మాట్లాడారు. ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికల తేదీలను ప్రకటించిందని, నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21 అని ఆయన తెలియజేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రధాని మోడీ, జేపీ నడ్డా నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ హౌస్లో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ల సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అన్ని రాజ్యాంగ పార్టీల సీనియర్ నాయకులు హాజరయ్యారని రిజిజు తెలిపారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన ఇంట్లో భారీ మొత్తంలో లెక్కలో లేని సొమ్ము బయటపడిన దానిపై కేసు నమోదైంది. తనపై నిర్వహించిన అంతర్గత దర్యాప్తు నివేదికను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. భారీ మొత్తంలో నగదు బయటపడడంతో ఆయన తొలగించాలని సదరు నివేదిక సిఫార్సు చేసింది. జస్టిస్ వర్మ పక్షాన వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది